మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దినము సత్యం హెవెన్ మినిస్ట్రీలో మన అంశము ప్రత్యక్ష గుడారం. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ప్రత్యక్ష గుడారము దేవుని మందిరం. ఆదిలో దేవుడు సృష్టించినప్పటి నుండి సృష్టిని దేవుడు కలగజేసినాడు తన నోటి మాట ద్వారా, మనకు తెలుసు. ఆ తర్వాత ఆదామును నేలమట్టితో నిర్మించినాడు. మొదటి పురుషుడు ఆదాము. ఆదాము పక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీని చేసినాడు. మొట్టమొదటి స్త్రీ హవ్వమ్మ. ఈలాగున దేవుడు పురుషుణ్ణి స్త్రీని దేవుడు కలగజేసినాడు. ఆ తర్వాత వారిద్దరిలో నుండి ఈ భూమి మీద సంతానము విస్తరించింది. అయితే దేవుడు మందిరాన్ని నాకు కట్టండి అని దేవుడు చెప్పలేదు. దేవుడు నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చి మనుషులు చేసిన ఆక్రమణాన్ని బట్టి దేవుడు ఆనాటి కాలంలో నోవాహు దినంలో జలప్రలయం ద్వారా తుడిచేసినాడు. అయితే ఒకే ఒక కుటుంబం, నోవాహు కుటుంబము ఓడలోకి వెళ్ళారు. వారు మాత్రం రక్షించినారు, వారు మాత్రం రక్షించబడ్డారు. ప్రియ దేవుని ప్రజలారా, ఆ తర్వాత నోవాహును దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు ఆశీర్వదించినాడు. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఆశీర్వదించి ఇస్సాకును దేవుడు వాగ్దాన కుమారునిగా అబ్రహాముకు దేవుడు అనుగ్రహించినాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించి యాకోబును దేవుడు ఆశీర్వదించినాడు. అలాగున ఇశ్రాయేలులో 12 గోత్రాలు. ఇశ్రాయేలు యాకోబుకు 12 మంది కుమారులు ఇచ్చినాడు. ఈ 12 మంది కుమారులను 12 గోత్రకర్తలుగా పిలిచినారు. రూబేను గోత్రమని, షిమియోను గోత్రమని, యూదా గోత్రమని, లేవి గోత్రమని, ఇలా 12 గోత్రాలను దేవుడు ఏర్పాటు చేసినాడు. వారిని ఆశీర్వదించినాడు. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినాడు, నీ సంతానము 400 ఏండ్లు తమది కాని పరదేశులో వారు 400 సంవత్సరాలు ఉంటారు. అలాగున ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినాడు, కానాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను. వారిని ఐగుప్తులో 400 ఏళ్ల తర్వాత వారిని నేను విడిపించి ఆ కానాను దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అబ్రహామా అని వాగ్దానం చేసినాడు. చూద్దాం దేవుని ప్రజలారా, ఆది కాండము 15వ అధ్యాయం. ఆది కాండము 15వ అధ్యాయంలో మనం ఈ మాటను చూడొచ్చు. 13వ వచనం, ఆయన నీ సంతతి వారు అనగా అబ్రహాము సంతతి వారు తమది గాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారి దాసులుగా ఉందరు. బానిసలుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 400 ఏండ్లు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, 400 ఏండ్లు వారు దాసులుగా బానిసత్వంలో ఆ యొక్క దేశ ప్రజల మధ్య ఉంటారు. ఆ దేశమే ఐగుప్తు దేశం. ఆ తర్వాత వారిని నేను విడిపిస్తాను.
ఇశ్రాయేలీలో 12 గోత్రాలను నేను ఆ సంతతిని విడిపించి ఎక్కడికి తీసుకెళ్తా అంటున్నాడు. 18వ వచనం, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కెనీజియలను, కద్మోనియలను, హిత్తీయులను, పెరిజియలను, రిఫాయియులను, అమోరియలను, కానానీయులను, గిర్గాసియలను, యెబూసియలను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసినాడు. అబ్రహాంతో నిబంధన చేసినాడు. అబ్రహాం అని సంతానానికి నేను ఆ దేశాన్ని ఇస్తాను. దేవుని ప్రజలారా, దేవుడు విడిపించినాడు, విడిపించి వారిని నడిపించినాడు. 10 అద్భుతాలు చేసినాడు ఐగుప్తు దేశంలో. మోషేని పంపించినాడు. మోషే, నువ్వు వెళ్ళి సీనాయి పర్వతం మీద మోషేకు ప్రత్యక్షమైనాడు. అగ్ని పొదల్లో నుండి దేవుడు మాట్లాడినాడు. మోషే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి. నా ప్రజల బాధలను చూసినాను, వారి కన్నీటిని చూసినాను, వాళ్ళ మూలుగులను విన్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి. కాబట్టి నువ్వు వెళ్ళు. మనకు తెలుసు ఈ సంగతి అంతా. దేవుని ప్రజలారా, అక్కడ మోషే నిన్నతివాన్నని, నేను ఎంతటి వాన్నని చెప్తాడు. అయినా కూడా దేవుడు ఒప్పుకోడు. నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్తానే మోషే ఆ మిద్యాను ప్రాంతంలో నుండి ఆ సీనాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట ప్రకారముగా బయలుదేరి ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తులో 10 అద్భుతాలను చేసి వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వస్తాడు. అలా ఎర్ర సముద్రాన్ని చీల్చి 2 పాయలుగా చేసి ఐగుప్తు ప్రజలను నడిపిస్తాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవదూతలు తినే ఆ మన్నాను, ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అలా వాళ్ళు ప్రయాణమయ్యి రెఫదీమును దాటుకొని మారా ప్రాంతాన్ని దాటుకొని కొన్ని అద్భుతాలను దేవుడు అక్కడ జరిగించి వారిని ఎక్కడికి తీసుకొని వస్తాడంటే సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొస్తాడు. ఈ సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొని వస్తానే మోషేతో అంటాడు, మోషే, నువ్వు సీనాయి పర్వతం మీదకి ఎక్కిరా అంటానే దేవుడు సీనాయి పర్వతం మీదకి ఎక్కుతాడు. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీదకి ఎక్కుతాడు మోషే. ప్రియ దేవుని ప్రజలారా, 12వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకను నీకు ఇచ్చేదనగా, మోషే, నేను నీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తా, బోధిస్తాను, ప్రజలకు ఏం చెప్పాలో అని చెప్పి ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి ఎక్కిన మోషేతో దేవుడు 25వ అధ్యాయంలో మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. 7వ వచనం, 25వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం. ప్రియ దేవుని ప్రజలారా, 8వ వచనం చదువుకున్నాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు కోరుకున్నాడు, పరిశుద్ధమైన స్థలాన్ని కోరుకున్నాడు. 9వ వచనం, నేను నీకు కనపరచు విధమును మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఒక మందిరాన్ని నిర్మించాలా పరిశుద్ధమైన స్థలమును. అది ప్రత్యక్ష గుడారం. దేవుని ప్రజలారా, ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎలా కట్టమన్నాడో, ఎలా నిర్మించమన్నాడో మనము పార్ట్ 2 2వ భాగంలో చూసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యం సర్దార్ అని కొట్టినప్పుడు మీకు ఆ ఛానల్ మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రత్యక్ష గుడారాన్ని గురించి మీరు చక్కగా ఇంకా అనేకమైన ఆత్మీయమైన సంగతులు మీరు తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.